వచ్చిన మీ అందరికీ శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శుభాలు తెలియజేస్తున్నాం. ఈరోజు క్రీస్తు విమోచన. అందరూ గుర్తుంచుకోండి, క్రీస్తు విమోచన. ప్రార్థన చేసుకొని మనము దేవుని వాక్యములోకి వెళదాం. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను, సంఘాలను, పరిచర్యను దీవించండి. యవనస్తులైన బిడ్డలను, విశ్వాసులను, సేవకులను అందరినీ దీవించమని మనం చేస్తున్నాం. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఈరోజు మనము అద్భుతమైన అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. క్రీస్తు విమోచన. అందరూ మీ హృదయం అనే పలక మీద వ్రాసుకోండి. క్రీస్తు విమోచన అయి ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఈ భూలోకములో ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలంటే, ఒక వ్యక్తి ఆత్మరక్షణ పొందుకొని నీతిమంతుడు అవ్వాలంటే అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమైంది అని మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రాన్ని బట్టి, లేక బలి అర్పణలను బట్టి, ఆచార సాంప్రదాయాలను బట్టి, అవునా, లేక సత్క్రియలను బట్టి, నీతి కార్యాలను బట్టి ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా దేవుని దృష్టిలో నీతిమంతుడు కాడు. ఏ వ్యక్తి కూడా రక్షణ పొందడు. దేవుని రాజ్యామో దాని నీతి అంటారు. ఒక వ్యక్తి మొదట నీతిమంతుడైనప్పుడు దేవుని రాజ్యములో ప్రవేశిస్తాడు. అయితే నీతి అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? నీతి అనేది మానవుడు సొంతగా సంపాదించగలడా? సంపాదించుకోలేడు. అది మనం అర్థం చేసుకోవాలి. రోమాపత్రిక 3:10 ప్రకారం నీతిమంతుడు లేడు, ఒకడైనను లేడు. కాబట్టి మానవ జాతి మొత్తం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కాబట్టి ఇక్కడ కొరింథీ మొదటి అంటున్నాడు, 4 విషయాలు మనకు చెప్తున్నాడు. క్రీస్తు మనకు నీతి అయి ఉన్నాడు. మనం నీతిమంతులం అవ్వాలంటే యేసుక్రీస్తు దేవుని దృష్టిలో మనం నీతిమంతులం అవుతాం. అలాగే రెండవది, ఆయన మనకు పరిశుద్ధత అయి ఉన్నాడు. ఈ భూలోకంలో ఒక వ్యక్తి సొంతగా పరిశుద్ధుడుగా మనకిస్తాడు, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధ క్రీస్తును కలిగి ఉంటే అదే జ్ఞానం. కొలసీ పత్రిక 2:3 ప్రకారం బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నవి అని చెప్పబడింది. కాబట్టి మన ఆత్మ రక్షించబడటానికి, మన పాపములు యేసుక్రీస్తే మనకు విమోచన అయి ఉన్నాడు. ఈ మానవ జాతి మొత్తానికి యేసుక్రీస్తు ఒక్క. ఆ యేసుక్రీస్తు మానవ జాతికి ఏమిస్తాడు? ఎవరైతే తన్ను కలిగి ఉన్నారో వారికి ఆయన నీతి అయి ఉన్నాడు, రెండవది పరిశుద్ధత అయి ఉన్నాడు, మూడవది జ్ఞానమై ఉన్నాడు, నాలుగవది విమోచన అయి ఉన్నాడు. ఈ 4 మాటల గురించి 4 ప్రసంగాలు మనం నేర్చుకోవచ్చు. అయితే విమోచన ఈరోజు నేర్చుకుంటున్నాం. క్రీస్తు మనకు ఏ విధంగా విమోచన అయి ఉన్నాడు అది మనం తెలుసుకోవాలి. ఆయన ఏ విధంగా మనల్ని విమోచిస్తాడో అది మనం తెలుసుకోవాలి. ఓకే, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 1:18 చూడండి, మీకు అర్థమైంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18, మీరు పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా మీరు వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత విమోచించబడలేదు గాని గొర్రెపిల్ల వంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడలేదు గాని క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాం. కనుక క్రీస్తు మనకేమై ఉన్నాడు? విమోచన అయి ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత అయితే ఈరోజు విమోచనను గురించి కొంచెం లోతుగా మనం ఆలోచించాలి. విమోచన అంటే ఏమిటి? విమోచనలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏమిటి? విమోచించబడిన వారు ఎలా జీవించాలి? ఈ విషయాల నుంచి నేను క్లుప్తంగా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. విమోచన అనేది 2 విధాలుగా ఉంటుంది, గమనించండి.
విమోచన అనే పదాన్ని మూల భాషలో రెండు విధాలుగా వాడతారు. ఒకటి శరీర సంబంధమైన విమోచన, రెండు ఆత్మ సంబంధమైన విమోచన. అందరికి అర్థమైందా? ఒకటేమో శరీర సంబంధమైన విమోచన, రెండవది ఆత్మ సంబంధమైన విమోచన. ఆ శరీర సంబంధమైన విమోచన అంటే ఏమిటి? ఇప్పుడు శారీరకంగా మనము బానిసలుగా ఉన్నాం అనుకోండి. మనం ఒక దేశంలో కావచ్చు, లేక ఒక జాతిగా, ఒక తెగగా మనము బానిసలుగా ఉన్నప్పుడు, మనం స్వతంత్రత లేకుండా ఉన్నప్పుడు, హక్కులు లేకుండా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి మనకి విడుదల కలిగిస్తే, మనకి స్వతంత్రత కలిగిస్తే, బానిసత్వంలో నుంచి మనల్ని బయటకు తీసుకొస్తే దాన్ని ఏమని పిలుస్తారంటే శరీర సంబంధమైన విమోచన అంటారు. అంటే శారీరకంగా మనం ఎలాగున్నాం? బానిసలుగా ఉన్నప్పుడు, హక్కులు లేకుండా ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనకి ఈ స్వేచ్ఛ స్వతంత్రత వస్తాయో, ఎప్పుడైతే మనకి హక్కులు వస్తాయో, అప్పుడు ఏమి జరిగింది? శారీరక. రెండవది మరి ఆత్మ సంబంధంగా అంటే అర్థం ఏంటంటే, మనము సాతాను చేతుల్లో బానిసలుగా ఉన్నప్పుడు, సాతానుకు మనం దాసులుగా ఉన్నప్పుడు, లేక పాపం మన మీద ప్రభుత్వం చేస్తున్నప్పుడు, ధర్మశాస్త్రం మన మీద ప్రభుత్వం చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే ఈ సాతాను చేతుల్లో నుంచి మనం విడిపించబడతామో, పాపములో నుండి మనం విడిపించబడతామో, ధర్మశాస్త్ర బంధకాల్లో నుండి మనం విడిపించబడతామో, దాన్ని ఏమని పిలుస్తారంటే ఆత్మ సంబంధమైన విమోచన అని పిలుస్తారు. బాగా అర్థం చేసుకోండి, ప్రతి వ్యక్తి కూడా విమోచించబడాలి. ఎవరు కూడా బానిసలుగా ఉండటానికి ఇష్టపడరు. ఒక వ్యక్తి బానిసగా ఉండాలని దేవుని చిత్తం కాదు. మనము విమోచించబడాలి అనేది, మనం స్వతంత్రత కలిగి ఉండాలనేది, విడుదల కలిగి ఉండాలనేది, హక్కులు కలిగి ఉండాలనేది దేవుని చిత్తం. కాబట్టి భూలోకంలో ప్రతి వ్యక్తికి కూడా రెండు విధాలైనటువంటి విమోచనలు కావాలి. ఒక వ్యక్తి శరీర సంబంధంగా విమోచించబడాలి, అదే సమయంలో ఆత్మీయంగా కూడా విమోచించబడాలి. ఇప్పుడు క్రీస్తు విమోచన, యేసు క్రీస్తు వారు భూలోకానికి వచ్చి ఈ మానవ జాతిని రెండు విధాలుగా ఎలాగ విమోచించాడో మనం వాక్యముల నుండి తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం తెలుసుకోవాలి. మిగిలిన వారికి ఈ సత్య సువార్తను మనం ప్రకటించాలి. యేసుక్రీస్తు మనకు ఏ విధంగా విమోచన ఉన్నాడు? ఆయన శారీరకంగా మనం విమోచించాడు, తర్వాత ఆత్మీయంగా మనల్ని ఎలా విమోచించాడు? ఈ రెండు విషయాలైనటువంటి విమోచన గురించి కొద్దిసేపు మాట్లాడతాను, మీరు ఆలకించండి. కొన్ని ఉదాహరణలు కూడా మీకు చెప్తాను. 2020 నవంబర్ 1 ఈరోజు ఆంధ్రప్రదేశ్ గురించి మనం ఆలోచించేటప్పుడు ముఖ్యంగా మన తెలుగు ప్రజలు, తెలుగు జాతి గురించి మనం ఆలోచించాలి. కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే మన తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా ఒక రాష్ట్రం లేదు, మనకి స్వతంత్రత లేదు, తెలుగు జాతిగా మనం గుర్తింపు పొందలేదు. మన తెలుగు జాతికి, తర్వాత మన ఆంధ్రప్రదేశ్కు, అలాగే మన తెలుగు భాషకు కూడా గుర్తింపు లేని పరిస్థితిలో మనం ఉన్నాం. అప్పుడు మన రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ముందు తమిళనాడులో కలిసి ఉండేవి. అప్పుడు ఏమి జరిగింది? మన ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉన్నది. మనము స్వతంత్రత లేనటువంటి స్థితిలో విమోచన కొరకు, స్వతంత్రం కొరకు ఉద్యమం జరిగింది. ఆ సమయంలో మీరు ఆలోచించండి, మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు సపరేట్గా ఒక రాష్ట్రం కావాలి, తెలుగు ప్రజలకు ఒక భాష ఉండాలి, ఆ భాషను గుర్తించాలి, ఆ జాతిని గుర్తించాలి, వారికి స్వతంత్రత కావాలి, వారికి హక్కులు కావాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ కావాలి అని ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగా ప్రియులారా, ఈరోజు మన తెలుగు ప్రజలు ఒక జాతి
దానికి తెలుగు భాష వెలుగులోకి రావటానికి ఈ ఆంధ్రప్రదేశ్ అవతరించడానికి కొంతమంది వ్యక్తులు కృషి చేశారు. అందులో ఒక వ్యక్తి గుర్తొస్తున్నాడు. సుమారు 56 రోజులు నిరహార దీక్ష చేశాడు. నిరహార దీక్ష చేయటమే కాదు, చివరికి మరణించాడు కూడా. అర్థం చేసుకోండి. తాను మరణించిన తరువాత 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. అంటే ఒక వ్యక్తి మరణించాడు, నిరహార దీక్ష చేశాడు. శరీర సంబంధంగా తెలుగు ప్రజలకు విమోచన, స్వతంత్రత కావాలని తాను ప్రాణం పెడతాం జరిగింది. ఆ తర్వాత ఏమి జరిగిందంటే, హైదరాబాద్ రాష్ట్రం నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరించింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్ అన్నీ కలిసి ఉన్నాయి. ఆ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రముగా అవతరించింది. అప్పుడే తెలుగు జాతికి గుర్తింపు వచ్చింది. మన తెలుగు భాష వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, భాషను బట్టి రాసుకోవాలి. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి, ఆంధ్ర, తెలంగాణ. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆంధ్ర, తెలంగాణ 2 కూడా అన్నదమ్ముళ్ళు లాంటివి. 2 కాళ్ళు, 2 కళ్ళు అట్లా అనుకోవాలి. ఇక్కడ భేదాన్ని తీసుకురాకూడదు. ఇది తెలుగు ప్రజలు, తెలుగు జాతి, తెలుగు భాష. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర ప్లస్ తెలంగాణ. కాళ్ళు, 2 కాళ్లతో తెలుగు జాతి నడుస్తుంది. అలాగే 2 కళ్ళతో చూస్తున్నట్టుగా తెలుగు జాతికి 2 రాష్ట్రాలు, 2 కళ్ళు. కాబట్టి ఈ విధంగా తెలుగు ప్రజలు సమైక్యంగా సాగాలి. ఈ తెలుగు ప్రజల యొక్క విమోచన కోసం పొట్టి శ్రీరాములు గారు మరి తన ప్రాణాన్ని దారబోసినట్టుగా మనం అర్థం చేస్తాం. ఓకే, మరొక వ్యక్తిని మీకు గుర్తు చేస్తాను. నాడు భారతదేశంలో బ్రిటిష్ వారితో భారతీయులు పోరాడుతూ స్వతంత్ర ఉద్యమాన్ని జరిగిస్తున్నప్పుడు మన తెలుగు రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన ఆంధ్ర కేసరి, ఆంధ్ర రాష్ట్రములో సింహము లాంటి వాడు. అతను ఏం చేశాడో తెలుసుగా, ప్రజలకి స్వతంత్రం కావాలని, ఈ తెలుగు ప్రజలకి అలాగే భారతీయులకి శరీర సంబంధమైన విమోచన కావాలనే ఉద్దేశంతో ఈ బ్రిటిష్ వాళ్ళు ఆ స్వతంత్ర పోరాటంలో ఒక భాగంగా సైమన్ కమిషన్ పంపించారు. భారతీయుల పక్షంగా సైమన్ కమిషన్ ఎదిరించి సైమన్ కమిషన్ గో బ్యాక్, సైమన్ కమిషన్ గో బ్యాక్ చేశాడంటే చొక్కా ఇప్పి గుండీలు తీసి గుండి చూపించాడు, కాల్చుకోండి అని. వారు కాల్చలేక ఆగిపోయారు. సింహములాగా తన ధైర్యాన్ని చాటుకొని తెలుగు ప్రజల కోసం భారత స్వతంత్ర ఉద్యమంలో శరీర మన హక్కులను మనం కాపాడుకోవటానికి, మనం హక్కులు అధికారాలు కలిగి ఉండటానికి సంబంధమైన విమోచన ఈ లోకములో మనం బ్రతికున్నంత కాలం మనకు ఉపయోగపడుతుంది. మరి ఆత్మ సంబంధమైన విమోచన గురించి మనం ఆలోచిస్తే, ఒక్కసారి మనం విమోచించబడితే మనం మరణించిన తర్వాత లక్షల కోట్ల సంవత్సరాలు మనకు ఉపయోగపడుతుంది. అందువల్ల మనిషికి 2 విమోచనలు కావాలి. ఈ లోకంలో మనం శరీరంతో జీవిస్తున్నప్పుడు ఇటు శరీర విమోచన కావాలి, అట్ ద సేమ్ టైం మన ఆత్మకు విమోచన కావాలి. ఎప్పుడైతే మన ఆత్మ రక్షించబడుతుందో, మన ఆత్మకు విమోచన కలుగుతుందో, అప్పుడు ఈ భూలోకములో ఉన్నంత కాలం మనం సంతోషంగా ఉంటాం, దేవుని పిల్లలుగా ఉంటాం. మనం మరణించిన తర్వాత స్వతంత్ర సమర యోధులు ఏ విధంగా అయితే మానవుని యొక్క శరీర సంబంధమైన విమోచన కొరకు స్వతంత్రం సత్వంలో. సరే, మరొక విషయం చెప్తాను. ఈ జాతి విమోచన కోసం మరొక వ్యక్తి చాలా కష్టపడ్డాడు. తెల్ల జాతి వారికి, నల్ల జాతి వారికి మధ్య విరోధ భావం. ఈ తెల్ల జాతి వారు నల్ల జాతి వారిని బానిసలుగా చూసేవారు. వారిని బానిసలుగా అమ్మటం, కొనటం కూడా జరిగేది. తెల్ల జాతి వారు పరిశుద్ధులు అన్నట్టుగా, నల్ల జాతి వారు పాపులు అన్నట్టుగా చాలా బానిసలుగా చూసేవారు.
అయితే 4 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతని కాలం ఏం ఆలోచించాడో తెలుసునా? అతను విమోచన ఇవ్వటానికి ఆయన ఒక్కడే సరిపోతాడు. మానవ జాతిని శారీరకంగా విమోచించాలన్నా, ఆత్మీయంగా విమోచించాలన్నా యేసుక్రీస్తు ఒక్కడే సరిపోతాడు. ఆయనే రక్షకుడు, విమోచకుడు అని నిర్ణయించుకొని అప్పుడు ఏం చేశాడంటే, తాను నల్ల జాతి వారి కోసము చట్టము చేపించాడు. చట్టం, నల్ల జాతి వారు కూడా తెల్ల జాతి వారితో సమానమే. నల్ల జాతి వారికి విమోచన కావాలి. వారు బానిసలుగా ఉండటానికి వీల్లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే అంటూ అమెరికా సెనెట్లో చట్టము చేపించాడు. దానితో ఏమి జరిగింది? అమెరికా దేశంలో భయంకరమైన విప్లవం వచ్చింది. నల్ల జాతి వారికి విమోచన కలిగింది. వారు కూడా తెల్లవాళ్ళతో పాటు సమానంగా ఉండటానికి, స్వతంత్రంగా ఉండటానికి, హక్కులు అనుభవించటానికి వారికి విమోచన జరిగింది. ఆ విధంగా అబ్రహాము లింకన్ తన చట్టము ద్వారా అమెరికాలో ఉన్న నల్ల జాతి ప్రజలకు విమోచన కలిగించాడు. ఒక విషయం ఏంటో చెప్పమంటారా? కళ్ళు తిరిగిపోతాయి, కళ్ళమ్మటి నీళ్లు వచ్చేస్తాయి. ఏమి జరిగింది? అతడు ఈ శరీర సంబంధమైన విమోచన కోసం చట్టము చేపించినప్పుడు నల్ల జాతి ప్రజల కొరకు ప్రయాసపడితే చివరికి ఏమి జరిగిందంటే అతన్ని షూట్ చేసి చంపేశారు. అబ్రహాము లింకన్ రక్తపు మడుగులో దొర్లాడాడు. ఎందుకు? తన కోసం కాదు. తన అధ్యక్ష పదవి తాను నిలబెట్టుకోవచ్చు, మంచి పేరు తెచ్చుకోవచ్చు. అయితే యేసుక్రీస్తు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, యేసుక్రీస్తే మానవ జాతికి విమోచకుడు. మానవులంతా సమానులే. ఎవరు చట్టము చేపించి మంచి చేసినందుకు అతన్ని షూట్ చేశారు. రక్తపు మడుగులో కొట్టుకులాడుతూ ఆనందంగా కన్నీళ్లు కారిస్తే రక్తము కన్నీరు కలిసి ప్రవహించాయి. రక్తపు మడుగులో దొర్లాడుతూ కళ్ళమటి నీళ్లు రాల్చాడు. కన్నీరు రక్తములో కలిసిపోయాయి. కళ్ళమటి నీళ్లు రాలుస్తూ ఏమన్నాడు తెలుసునా? నేను మరణించాను, నల్ల జాతి ప్రజలకు విమోచన వచ్చింది చాలు అన్నాడు. నా జీవితంలో నల్ల జాతి ప్రజలకు శరీర సంబంధముగా నేను విమోచన, శాశ్వతంగా విమోచన కలిగిస్తాడు అని చెప్పి కండ్లు మూశాడు. సో డియర్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. విమోచన అనేది మానవ, దిస్ ఈజ్ ఎసెన్షియల్, అత్యవసరం. మానవ జాతికి కావాలి, మనకి హక్కులు కావాలి. కనుక శరీర సంబంధమైన విమోచన. ఆ తర్వాత ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగానే మనకు ఆత్మ సంబంధమైన విమోచన కావాలి. అంటే మన ఆత్మకు రక్షణ కావాలి, మనకు పాప క్షమాపణ కావాలి. ఎప్పుడైతే మన ఆత్మ విమోచించబడుతుందో అప్పుడు మనం భూలోకములోను పరలోకములో కూడా సంతోషంగా ఉండగలుగుతాం. దీన్నే లొట్రాస్ అని పిలిచారు, విమోచన. ఎస్, విమోచన అనే పదానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. విమోచన అనే పదానికి ఎలాగా, ఆ ఊర్లో ఉన్న పశువులు, ఆ పశువులు ఎవరింట్లో నుంచి అన్నా వెళ్ళిపోయింది అనుకోండి, ఆ పశువు తిరిగి మళ్ళీ ఇంట్లోకి రాలేదనుకోండి, లేక ఆ పశువు వేరే వాళ్ళ గడ్డి మేసి కనిపించకుండా వెళ్ళిపోయింది అనుకోండి, అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఎవరికైనా కనిపిస్తే వాటిని బందీల దొడ్డికి తోలుకొని తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడు ఆ పశువుల్ని బందీల దొడ్డిలో కట్టేసేవాళ్ళు అన్నమాట. ఆ తర్వాత ఏం జరిగేదంటే ఈ పశువు యొక్క యజమాని ఉంటాడు కదా, ఆ యజమాని వెతుకుతూ ఉండేవాడు. ఏది మా గేదె పోయింది, కనపడలేదు, 2 రోజులైంది, 3 రోజులైంది. వెతికినప్పుడు అది కనపడేది కాదు, గృహాల కనపడలేదు, ఎక్కడుంది అని ఆలోచిస్తూ మొత్తానికి బందీల దొడ్డి దగ్గరికి వచ్చేవాడు. అప్పుడు ఆ బందీల దొడ్డి దగ్గర ఎన్నో పశువులు పోయి వచ్చినవి, వేరే వాళ్ళ పొలంలో గడ్డి మేసినవి, యజమానుడికి కనిపించకుండా వచ్చినవి. ఆ పశువులు మొత్తం బందీల దొడ్డిలో కట్టేసి ఉంచుతారు. అప్పుడు ఈ పశువు కలిగినటువంటి యజమాని వచ్చి వెతుక్కుంటుండేవాడు. ఉదాహరణకి అక్కడ ఒక 50-100 పశువులు ఉన్నాయి అనుకోండి, వాటిని వెతుకుతుండేవాడు, నా పశువు ఏదని. అప్పుడు ఆ పశువు యజమానుని చూసి కొమ్ములు ఊపటం, అరవటం చేసేది అన్నాడు, గుర్తుపెట్టేది.
ఒకరినొకరు గుర్తుపట్టుకునేవాళ్ళు. యజమానుడు చూసి ఓహో అదిగో. అప్పుడు ఆ బందీల దొడ్డి యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో పొలానా. ఆ బందీల దొడ్డిలో పెనాల్టీ కట్టి ఆ పశువుని ఇంటికి తోడుకుని వచ్చేవాడు. అప్పుడు దారిలో చెప్పేవాడు, ఓ పశువా లేక ఓ గేదె, ఇదిగో నువ్వు తప్పిపోయావు, నీవు నన్ను చాలా బాధ పెట్టావు, నీ కోసం ఎంతో యాజ్టీజ్గా అదే చేశారు. మానవ జాతి మొత్తం బందీల దొడ్డిలో బంధించబడ్డారు. సాతానుడు అనేటువంటి యజమానుడు క్రింద, సాతానుడు అనేటువంటి ఈ లోక అధికారి క్రింద మానవ జాతి మొత్తం బంధించబడ్డారు. మానవుడు పాపానికి దాసుడైపోయాడు, ధర్మశాస్త్రానికి దాసుడైపోయాడు, సాతాను చేతిలో బందీ అయిపోయాడు, తన శరీరానికి మనసుకు బంధితుడైపోయాడు. అంటే మానవ జాతి మొత్తం సాతాను చేతిలో ఉన్నారు. పశువులు బందీల దొడ్డిలో ఉన్నట్టుగా మానవ జాతి సాతాను చేతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఈ భూలోకానికి వచ్చి శరీర రూపాన్ని ధరించుకొని మనుషుల్లో ఒక మనిషిగా వచ్చి బందీల దొడ్డికి వచ్చాడు, సాతాను దగ్గరికి వచ్చాడు. సాతాను చేతిలో బానిసలుగా చెరలో ఉన్నటువంటి ఈ మానవ జాతిని విమోచించడానికి ఆయన వచ్చాడు. ఈ మానవ జాతి మొత్తాన్ని రక్షించాలి, ఈ మానవ జాతి యొక్క ఆత్మను రక్షించాలి. వీరిలో ఎవరు కూడా బానిసలుగా ఉండటానికి వీల్లేదు, ఇక పాపము చేయటానికి వీల్లేదు, సాతాను చేతిలో ఆట బొమ్మల్లాగా ఉండటానికి వీల్లేదు, చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళటానికి వీల్లేదు అంటూ యేసుక్రీస్తు వారే విమోచకుడుగా ఈ భూలోకానికి వచ్చి ఈ మానవ జాతిని ఇటు శారీరకంగా అటు ఆత్మీయంగా కూడా రెండు విధాలుగా మనకు విమోచన మనలను విమోచించటానికి, మన పాపములను క్షమించటానికి, సాతాను బందీల దొడ్డిలో నుంచి మనల్ని విడిపించి లొట్రాస్ మనలను విడిపించటానికి యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? వెండి బంగారములు వంటి క్షయ వస్తువులతో కాక, లేక ఏదో డబ్బులిచ్చో త్యాగం చేసో కాక, తన ప్రాణం, తన రక్తమంతా ఈ మానవ జాతి కోసం చిందించి తన రక్తాన్ని మానవ జాతిని విమోచించటానికి పెనాల్టీగా చెల్లించాడు. అవును, బందీల దొడ్డి దగ్గరికి వెళ్ళి యజమానుడు ఏ విధంగా ఆ పశువులకి పెనాల్టీ చెల్లించి తన పశువులను ఏ విధంగా ఇంటికి తోలుకొని వస్తాడో, అదే విధంగా యేసుక్రీస్తు వారు భూగ్రహం మీదకొచ్చి మనుషుల్లో ఒక మనిషిగా వచ్చి సాతాను దగ్గరికి వెళ్ళి సాతాను చేతుల్లో ఉన్న మనలను విమోచించటానికి, మన పాపానికి రుసుము చెల్లించాడు, మన పాపమునకు క్రయధనాన్ని చెల్లించాడు. మనము చేసినటువంటి అపరాధములకు పెనాల్టీ తాను కట్టాడు. ఏమిటి ఆ పెనాల్టీ? యేసుక్రీస్తు తన రక్తాన్ని మన కోసం కార్చేశాడు. అదే ఆంధ్రప్రదేశ్ అవతరణ రోజు గుర్తొస్తున్న లెసన్. ఆనాడు ఆంధ్రప్రదేశ్ అవతరించడానికి శ్రీ పొట్టి శ్రీరాములు నడుం కట్టుకొని నిరహార దీక్ష చేసి తన ప్రాణాన్ని చట్టము కోసం చట్టము చేపించడం ద్వారా రక్తం కార్చాడు. అయితే యేసుక్రీస్తు గురించి మీరు ఆలోచించండి. ఒక ఆంధ్రప్రదేశ్ కోసమే కాదు, భారతదేశం కోసమో అమెరికా కోసమో కాదు, నల్ల జాతి వారి కోసమో లేకపోతే ఒక జాతికో ఒక ప్రజ కోసమో కాదు, మానవ జాతి అంతయు రెండు విధాలుగా విమోచించబడాలి. ఎవరిని కూడా మిస్ చేయడానికి వీల్లేదు. మానవ జాతి మొత్తం రెండు విధాలుగా విమోచించబడాలి. ఎలాగా? శరీర సంబంధంగా విమోచించబడాలి, ఆత్మ సంబంధంగా విమోచించబడాలి. లొట్రాస్ జరగాలి. శరీర సంబంధంగా విమోచించబడటం అర్థం ఏంటి? మన శరీరముతో మన మనస్సుతో మనం చేసిన పాపములన్నీ క్షమించబడాలి. మన పాపములకు రావలసినటువంటి శిక్ష, శాపము తొలగిపోవాలి. మనము శారీరకంగా ఇక్కడ బానిసలుగా ఉండటానికి వీల్లేదు.
స్వతంత్రులుగా ఉంటూ మన హక్కులు మనం ఉపయోగించుకోవాలి. కనుక శరీర సంబంధంగా మనకి స్వతంత్రత, విమోచన కావాలి. ముఖ్యంగా ఆత్మ సంబంధమైన విమోచన మనకు కావాలి. ఆ విమోచన ద్వారా ఆత్మరక్షణ కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది. మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడతాం. మనం మరణించిన తర్వాత పరలోక రాజ్యములో ప్రవేశిస్తాం. ఈ విధంగా ప్రియులారా, క్రీస్తు విమోచన, క్రీస్తు ఈ మానవ జాతి మొత్తాన్ని విమోచించేశాడు. అందరి కోసం ప్రాణం పెట్టేశాడు, రక్తము కార్చాడు. గతములో ఉన్న ప్రజలు అంటే ఇంతకు ముందు పుట్టి చనిపోయిన వారు, అలాగే వర్తమాన కాలంలో జీవిస్తున్న వారు అంటే మనం, ఇక భౌతిక క్రీస్తు విమోచన చేశాడు. అది మీరు అర్థం చేసుకోండి. గతములో పుట్టి కొంతకాలం జీవించి మరణించిన ప్రజలు, ప్రస్తుతం జీవిస్తున్న ప్రజలు, ఇక ముందు భవిష్యత్తులో పుట్టబోయే ప్రజలు, సదాకాలం త్రికాలాలకు సంబంధించిన మానవ జాతి అంతటి కోసం ఆయన విమోచన కొరకు తన ప్రాణం పెట్టాడు. హెబ్రీ పత్రిక 10:12 హెబ్రీ పత్రిక 10:12 ఏం చెప్పిందంటే, ఈయన సదాకాలము నిలిచి ఉండే బలిగా ఒక్కసారి తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? లోకరక్షకుడు. ఆయన మన విమోచకుడు. మనలను విమోచించడానికి వచ్చాడు. ఎలాగ విమోచించాడు? శరీర సంబంధంగా విమోచిస్తాడు, ఆత్మ సంబంధంగా విమోచిస్తాడు. మరి విమోచించడానికి ఏమి చేశాడు? తన ప్రాణం, తన రక్తాన్ని చిందించాడు. ఆయన విమోచించడం ద్వారా ఏమి జరిగింది? మనకు ఆత్మరక్షణ వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది, శాపము తొలగిపోయింది, తీర్పు తప్పించబడింది. రేపు మనం మరణిస్తే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాం. అందువల్ల ప్రియులారా, ముఖ్యంగా యవనస్తులైన వారు తొట్టిల్లకుండా చూసుకోవాలి. పాపములో పడిపోకూడదు, శోధనలో పడకుండా చూసుకోవాలి, పాపానికి బానిసలు అవ్వకూడదు. అలాగే విశ్వాసులు, అలాగే దైవ సేవకులు ఎవ్వరు కూడా మనం బానిసలుగా ఉండటానికి వీల్లేదు. మనము ఈ లోకములో కృంగిపోవటానికి వీల్లేదు. మనము స్వతంత్రులం, మనము విమోచించబడినటువంటి ప్రజలం, క్రీస్తు ద్వారా విమోచించబడ్డాం. గలతీ పత్రిక 5:1 క్రీస్తు మీకు స్వాతంత్ర్యము అనుగ్రహించి మిమ్మలను స్వతంత్రులుగా చేసెను కనుక మరలా మీరు ధర్మశాస్త్రం అనే కాడి క్రింద చిక్కుకొనకుడి. క్రీస్తు ఏం చేశాడు? మనకు స్వతంత్రత అనుగ్రహించి మనలను స్వతంత్రులుగా చేశాడు. చూసారా? క్రీస్తు మనకు స్వతంత్రత అనుగ్రహించాడు, మనలను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మరలా మనము ఈ పాపం అనే కాడి క్రింద చిక్కుకోకూడదు, మరలా మనం పాపంలో పడిపోకూడదు. ధర్మశాస్త్రమునకు మనం బానిసలము కాదు, సాతానికి మనం బానిసలము కాదు. శోధనలు వచ్చినప్పుడు శోధనలో పడిపోకూడదు, శోధన మనం జయించాలి. ఎందుకంటే మనం శరీర సంబంధంగా స్వతంత్రులం, ఆత్మ సంబంధంగా స్వతంత్రులం. కారణం, క్రీస్తు మనకు విమోచన ఇచ్చాడు. ఎంతో మంది నాయకులు, ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు, గొప్ప గొప్పవారు శరీర సంబంధమైన స్వతంత్రత కోసం వారు పోరాడారు. అయితే క్రీస్తు మనల్ని విమోచించటం కోసం తాను చేయవలసిందంతా చేసి తన అమూల్యమైనటువంటి రక్తాన్ని శిలువలో కార్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మనము ఎవరమి అంటే విమోచించబడిన ప్రజలము. మనము ఇక పాపులము కాదు. శోధనతో మనకు పని లేదు, శోధన వస్తే మనం జయిస్తాం. మనము సాతాను చేతిలో బందీలుగా ఉండవలసిన అవసరం లేదు. సాతాను చేతుల్లో నుంచి ప్రభు మనల్ని విమోచించాడు. గుర్తుంచుకోండి. ఒక మాట చెప్పమంటారా? ఈ విమోచించబడిన ప్రజలు అనగా క్రైస్తవులు ఎవరైనా శోధించబడాలంటే మనలను శోధించే హక్కు సాతానుకు లేదు. మనలను శోధించాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి. దేవుడు పర్మిషన్ ఇస్తేనే సాతాను వచ్చి శోధిస్తాడు. మనం అవకాశం ఇవ్వకుండా సాతాను సొంతగా వచ్చి శోధించలేడు. అందువల్ల ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము శరీరానికో మనసుకో బానిసలుగా ఉండకూడదు. సాతాను చేతిలో ధర్మశాస్త్రము క్రింద మనము దాసులుగా ఉండవలసిన అవసరత లేదు.
మనము స్వతంత్రులం. మనము ఎవరిమి? విమోచించబడిన వారము. మనము క్రీస్తు రక్తములో విమోచించబడ్డాం. ఈ భూలోకములో ఉన్నంత కాలం మనం పరిశుద్ధులుగా, పవిత్రులుగా జీవించాలి. మన రక్షణ కొనసాగించుకోవాలి. ఇతరులకు రక్షణ సువార్త ప్రకటించాలి. విమోచన యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పాలి. శరీర సంబంధమైన విమోచనను గురించి ఉండాలి. ఆ విధముగా ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, అందరూ అర్థము చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అవతరణ ఏమి గుర్తు చేస్తుంది? శారీరకంగా మనం ఒక స్వతంత్ర జాతిగా, ఆంధ్రులు, తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు ప్రజలుగా మనం గుర్తింపు పొందుకున్నాం. మన తెలుగు 2 రాష్ట్రాల్లో, అలాగే ఇతర రాష్ట్రాల్లో, ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా తెలుగు జాతి ఎంతో ఉంది. ఈరోజు తెలుగు భాష మాట్లాడేవారు కోట్ల సంఖ్యలో తయారయ్యారు. కనుక మన తెలుగు జాతి ఎక్కడున్నా ఉండాలి. ఈ తెలుగు ప్రజలు స్వతంత్రత పొందుకున్నారు. ఈ తెలుగు భాషకు గుర్తింపు ఉండాలి. ఈ తెలుగు భాషలో రాకడ సత్య సువార్త ప్రకటించబడాలి. విమోచన కార్యము జరగాలి. ఇది యేసుక్రీస్తు ద్వారే సాధ్యం. యేసుక్రీస్తే లోకరక్షకుడయ్యాడు. ఆయనే మానవ జాతికి శాశ్వత విమోచన కలిగించాడు. అందువల్ల క్రీస్తు మనకిచ్చినటువంటి విమోచన మనం పొందుకోవాలి. ఆయన తన ప్రాణాన్ని, రక్తాన్ని పెనాల్టీగా కట్టి పాప రుసుమును ఆయన చెల్లించి మనకు విడుదలిచ్చాడు, విమోచనిచ్చాడు, మనలను స్వతంత్రులుగా చేశాడు. అందువల్ల మనము క్రీస్తుకు సాక్షులుగా ఉంటూ ఆయన మనకిచ్చినటువంటి ఈ విమోచన మనం కాపాడుకుంటూ మనము దేవుని రాజ్యము కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి ముగింపులో క్రీస్తు మనకు ఏమై ఉన్నాడు? ఆయన మనకు నీతి అయి ఉన్నాడు. ఆయన మనకు పరిశుద్ధత అయి ఉన్నాడు. ఎస్, ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు. ఆయన మనకు విమోచన అయి ఉన్నాడు. కనుక క్రీస్తు విమోచన ద్వారా విమోచించబడినటువంటి మనము విమోచన ప్రజలుగా ఈ లోకములో జీవించాలి. రక్షణ పొందిన మనము ఇతరులు రక్షణ పొందటానికి మనం ప్రయాసపడాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి సత్యాన్ని మనం గ్రహించి ఈ క్రీస్తు 2వ రాకడకు సంబంధించిన సత్య సువార్తను ప్రకటిస్తూ ఉండాలి. త్యాగం చేస్తున్నారో క్రీస్తు మన కోసం, మన విమోచన కోసం ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనము తలంచుకుంటూ మన హృదయాన్ని ఆయనకు సమర్పించుకుంటూ, ప్రభువా, నీవు నన్ను రక్షించుకున్నావు, విమోచించుకున్నావు గనుక నేను విమోచించబడిన వ్యక్తిగా నీ కోసం పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తాను. శోధన వచ్చినప్పుడు జయిస్తాను. యవనస్తుడుగా నేను తొట్టిల్లకుండా ఉంటాను. విశ్వాసిగా నా విశ్వాసి జీవితాన్ని కట్టుకో తీర్మానం తీసుకొని ప్రభువు దగ్గరికి వచ్చి, ఆయన శిలువ దగ్గరికి వచ్చి, ఆయన శిలువలో కార్చిన రక్తంలో మన జీవితాలు కడిగి శుద్ధి చేసుకొని ప్రియుల ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణ రోజున మనము కూడా ఆత్మీయంగా అవతరించినట్లుగా మన పాత జీవితాన్ని ముగించుకొని నూతన జీవితాన్ని ప్రారంభిస్తూ మరొక అవతరణ అంటే మన నూతన జీవితంలో అది మనం చూపించాలి. నూతనముగా అవతరించాను, నేను రక్షణ పొందిన వ్యక్తిని, నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఒక పురుషుడుగా, ఒక స్త్రీగా, ఒక యవనస్తుడుగా, ఒక విశ్వాసిగా, ఒక సేవకుడుగా నేను అవతరించాను. అవును, ఆంధ్రప్రదేశ్ అవతరణ అంటే నాకెంతో ఇష్టం. అప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉండేవి. ఆంధ్రప్రదేశ్ అవతరణ వచ్చేటప్పుడు ఏం చేశానంటే, ఆ రోజు నేను వివాహం చేసుకోవాలనుకునేవాడిని. నాకు వివాహం కాకముందే డేట్ పెట్టుకున్నాను. నవంబర్ 1 మా మ్యారేజ్ డే అని చెప్పాను అందరికీ. ఆ రోజు మరి ఆ వివాహం చేసుకుంటున్నానని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, పెండ్లి కుమార్తె ఎవరు అని అడిగారు. పెండ్లి కుమార్తె ఇంకా దొరకలేదండి అని చెప్పాను. దొరకకుండా డేట్ ఏంటి అన్నారు. అవును, ఆంధ్రప్రదేశ్ అవతరణ రోజే ఖచ్చితంగా మ్యారేజ్ జరిగిద్దండి అన్నాను.
నవంబర్ 1 వివాహం చేసుకున్నాం. తెలుగు వైవాహిక జీవితంలో ముగించుకొని మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించాము. కుటుంబ సమేతంగా దేవుని కొరకు ఎక్కువ సేవ చేయాలని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అవతరణ రోజు ఎందుకు వివాహం పెట్టుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ కొరకు తెలుగు జాతి కోసం బ్రతకాలి అంతే. తెలుగు జాతికి సర్వీస్ చేయాలి. తెలుగు 2 రాష్ట్రాలు, 2 కాళ్ళతో ఈ 2 రాష్ట్రాలు నడవాలి. ఈ తెలుగు ప్రజలు ఎక్కడున్నారు? ఇతర రాష్ట్రాల్లో ఎక్కడున్నారు? ఇతర దేశాల్లో ఎక్కడున్నారు? అవును, ఈరోజు తెలుగు భాష వచ్చిన వాళ్ళు ఇంచుమించు 10 కోట్ల మంది కంటే ఎక్కువ మందే ఉన్నారు. ఈ తెలుగు ప్రజలందరికీ రాకడ సువార్త ప్రకటించబడాలి. తెలుగు భాషకు గుర్తింపు ఉంది, తెలుగు జాతికి గుర్తింపు ఉంది. అందువల్ల ప్రియమైన వారులారా, ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణ రోజున మీకు విమోచన అనే పదాన్ని పరిచయం చేస్తున్నాం. శరీర సంబంధమైన విమోచన, ఆత్మ సంబంధమైన విమోచన, మానవ జాతిని విమోచించాలి. ఆ విధంగా యవనస్తులు మీరు నడుం కట్టుకోండి. దైవ సేవకులు నడుం కట్టుకోండి. విశ్వాసులు రోషము కలిగి బ్రతకండి. ప్రభు కొరకు అవతరించండి. ఒక నూతన జీవితాన్ని అవతరించండి. ఆ విధంగా మనమందరం మేము విమోచన ప్రజలుగా మీ సన్నిధిలో ఉండటానికి, జీవితంలో అవతరించడానికి సహాయం చేయండి అంటూ ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని ప్రభు శిలువ దగ్గరికి వచ్చి ఆయనతో మనం సమాధాన పడదాం. మనమందరం కలిసి ప్రభుతో సమాధాన పడదాం, సంతోషంగా ఉందాం. ఆ విధంగా మనం విమోచించబడి విమోచన ప్రజలుగా జీవించటానికి, ప్రభు శిలువ దగ్గరికి వచ్చి మనం సమాధాన పడటానికి, ఆయనకు సాక్షులుగా జీవించటానికి ప్రభు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఓ చిన్న పల్లవి పాడుతూ ఉండగా మనం ప్రభు శిలువ దగ్గరికి వద్దాం. ఎందుకంటే శిలువే మానవ జాతికి రక్షణ, విమోచన. ప్రభు శిలువ దగ్గరికి వచ్చి మనం సమాధాన పడాలి. రక్షణ పొందని వారు సమాధాన పడాలి, రక్షణ పొందిన వారు తిరిగి సమాధాన పడాలి. రిఫ్రెష్. మనం ప్రభు దగ్గర తిరిగి సమాధాన పడాలి. జాతి ప్రజలకు ఆనాడు విమోచన కలిగిస్తే ఈ రోజుకి వారు స్వతంత్రులుగా ఉండగలుగుతున్నారు. ఒకప్పుడు వారు మిగిలిన వారు సాతాను చేతిలో బానిసలే. ప్రభు దగ్గరికి వస్తారా? సమాధాన పడతారా? ప్రార్థన చేద్దాం. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నీకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చును యేసు రక్తము, శిలవైన నిన్ను మార్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు నాకై కార్చెను యేసు రక్తము. ప్రార్థన చేసుకుందాం. ఒక మంచి తీర్మానం తీసుకుందామా? ఒక ఛాలెంజ్గా తీసుకుందామా? విమోచించబడిన ప్రజల్లో నీవు ఉన్నావా? విమోచించబడిన నీవు త్యాగం చేయటానికి నువ్వు సిద్ధమేనా? ప్రజలను విమోచించటానికి, క్రీస్తుతో జత పనివారిగా పని చేయటానికి నీవు సిద్ధమేనా? ఈరోజు మీరు ఆలోచించుకోండి. మంచి తీర్మానం తీసుకొని ముందుకెళ్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని